ఏపీ మిడిల్ క్లాస్ కార్స్‌కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఆనంద్. ఈరోజు మనం సెకండ్ హ్యాండ్స్ కార్స్‌కి ఆక్షన్‌లో అయితే పార్టిసిపేట్ చేయబోతున్నాం. ఇది విశాఖపట్నం జిల్లా భీమిలి లైన్‌లో లెఫ్ట్ సైడ్ దొరతోట అనే గ్రామంలో జరుగుతూ ఉంటుంది. ఈ ఆక్షన్‌లో మనం పార్టిసిపేట్ చేయాలంటే మినిమమ్ అమౌంట్ వచ్చి 20,000 120 అయితే క్యాష్ డిపాజిట్ చేయాలి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మన వీడియోలోకి వెళ్తూ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వెహికల్ మన ముందుకొచ్చింది లాట్ నంబర్ 70 మారుతి స్విఫ్ట్ వీడిఐ 2016 మోడల్. దీనికి ఇన్సూరెన్స్ ఏమీ లేవు. అలాగే ట్యాక్స్ వచ్చి లైఫ్ టైమ్ ట్యాక్స్ ఉంది. నెక్స్ట్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది అవైలబిలిటీ లేదు. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఈ ఒరిజినల్ ఆర్సీ ఉండడం వల్ల ఏంటంటే మనం ఈజీగా మన వెహికల్ని కస్టమర్ పేరు మీద మార్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే ఇతర రాష్ట్ర వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే లైఫ్ టైమ్ ట్యాక్స్ అనేది పే చేయవలసి ఉంటుంది అదనంగా, ఆ స్టేట్ యొక్క నియమ నిబంధనలను బట్టి. ఇప్పుడు మనం ఈరోజు ఈ కార్ ప్రైస్ చూసుకున్నట్లయితే 4,50,000 నుంచి 5 లక్షల వరకు వీళ్ళు కోట్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. ఈ కార్ అయితే ఇంకా రిస్క్ అంతా మందే. ఎందుకంటే ఏవైనా చలానస్ ఉన్నా, ఏవైనా కారు సిచ్యువేషన్ బాగలేకపోయినా, ఇంజిన్ కండిషన్స్ బాగలేకపోయినా, ఏదైనా సరే ఓనర్స్ రిస్క్, అంటే ఎవరు కొనుక్కుంటున్నారో వాళ్ళ రిస్క్ మీద మాత్రమే మనం ఈ కార్ అనేది తీసుకోవాలి. ఇంకా మన వీడియోస్లో ఇంకా కార్స్ అయితే ఉన్నాయి. అవన్నీ మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క దాని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. నెక్స్ట్ మన కార్ విషయానికి వచ్చినట్లయితే మారుతి వ్యాగనార్. ఇది 2018 రిజిస్ట్రేషన్. దీనికి ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది. ట్యాక్స్ చూసుకున్నట్లయితే లైఫ్ టైమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు. అలాగే ఫిట్నెస్ సర్టిఫికేట్ అనేది ఫిట్నెస్ కండిషన్ అనేది మెన్షన్ చేయలేదు, అంటే ఎలాగుంది ఏంటి అని. నెక్స్ట్ ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఈ ఒరిజినల్ ఆర్సీ ఉండడం ఆల్రెడీ నేను చెప్పాను, మనం అయితే ఈజీగా మార్చుకోవచ్చు. దీని ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారంటే 4,30,000 నుంచి 4,60,000 వరకు చెప్తున్నారు. అంటే చెప్పలేము, కొన్నిసార్లు 4,28,000 ప్రైస్ రేంజ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉందని నా కాన్ఫిడెన్స్. ఈ కార్ అయితే ప్రతిదీ కూడా ఓనర్ రిస్క్ మీద ఉంటుంది. దీనిపైన చాలా నాలుగు సేవ్ ఉన్నా సరే మనమే పే చేసుకోవాలి. దీనికి శ్రీరామ్ వారు మాత్రం ఎటువంటి బాధ్యతలు కూడా కాదు. ఎందుకంటే ఇవి ఆల్రెడీ పుల్ చేసుకున్న వెహికల్స్, అంటే వేరే వారు ఫైనాన్స్ క్లియర్ చేయకపోతే వాళ్ళ దగ్గర నుంచి కొంత టైం ఇచ్చి ఆ టైంలో వీళ్ళ దగ్గర ఈ బళ్ళు అనేవి ఉంచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఈ కార్కి ఏ విధంగా అంటే కండిషన్స్ ఏమైనా సరే అవి మనమే చూసుకోవాలి. ఒకవేళ ఈ వీడియో మీకు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. దీని ద్వారా ఏంటంటే ఇలా యూట్యూబ్ బిగినర్స్కి నెక్స్ట్కి వెళ్ళే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. మనం నెక్స్ట్ కార్ చూసుకున్నట్లయితే స్విఫ్ట్ వీడిఐ 2018 మోడల్. 2018 మోడల్ అంటే చూడండి, ఇక్కడ ఈ ఆప్షన్స్లో ప్రతిసారి మనం గమనించింది ఏంటంటే కొత్త బళ్ళు మాత్రం ఉంటున్నాయి, అంటే పాత బళ్ళు అయితే తక్కువగా ఉంటున్నాయి. లైక్ 2017 2018 ఆ మోడల్ కార్స్ అయితే చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇది 2018 మోడలు, అందువల్ల దీని ప్రైస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే 5,80,000 నుంచి 6,30,000 చెప్తున్నారు. దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది, లైఫ్ టైమ్ ట్యాక్స్ ఉంది. మన ట్యాక్స్ సపరేట్గా పే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. దీని ద్వారా మనకి చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా సరే, ఏ జిల్లా వాసులకైనా సరే ఈజీగా ఈ బండి అనేది మార్పు అయితే జరుగుతుంది. ఈ బండి మనం చూసినట్లయితే ఈ బండి లోపల కండిషన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేను చూశాను. ఇది అసలు మనం కూడా హైదరాబాద్లో చూసినట్లయితే అవన్నీ పక్కన పడేసి చాలా డస్టీగా ఉంటాయి. ఇవైతే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు శ్రీరామ్ వాళ్ళు, ఎందుకంటే సర్వీస్ ట్యాక్స్ దీని మీద వేస్తారు కనుక. ఇప్పుడు ఉదాహరణకి మనం ఒక కార్ పర్చేస్ చేసినట్లయితే దాని సర్వీస్ ట్యాక్స్ అనేది మళ్ళీ పే చేయాలి. అది ఏ విధంగా ఉంటుంది అంటే నేను ఎగ్జాంపుల్తో సహా నెక్స్ట్ కార్కి నేను చెప్తాను. ఎగ్జాంపుల్ అంటే ₹1,00,000 ఎగ్జాంపుల్ తీసుకొని మనం చెప్తాం. నెక్స్ట్ కార్ మన దగ్గరికి వస్తుంది టొయోటా ఇటియోస్ జీడీ వర్షన్. ఇది 2016 మోడల్. ఇది 2016 మోడల్ అంటే
2016లో రిజిస్ట్రేషన్ అయింది. మోడల్ అంటుందంటే రిజిస్ట్రేషన్ కూడా మీరు కన్సిడర్ చేసుకోండి. దీనికి ఇన్సూరెన్స్ అనేది అవైలబిలిటీ లేదు. అలాగే ట్యాక్స్ చూసుకున్నట్టు లైఫ్ టైమ్ ట్యాక్స్ ఉంది. అంటే మనం సెపరేట్‌గా మళ్ళీ ట్యాక్స్ మన ఆంధ్ర వాసులు అయితే కట్టుకునే పని లేదు. ఇంకా తెలంగాణ లేదా తమిళనాడు, కర్ణాటక వీరైతే ఖచ్చితంగా ట్యాక్స్ ఎక్స్‌ట్రా ట్యాక్స్ అయితే పే చేయాలి. మరి పర్సెంటేజ్ అయితే ఐడియా లేదు. కావాలంటే మీరు కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను తర్వాత వీడియోలకి అప్లోడ్ చేస్తాను. అలాగే దీని ఫిట్‌నెస్ కండిషన్స్ అన్ని మెన్షన్ చేయలేదు. అంటే కార్ ఏ విధంగా ఉంది, ఆ కండిషన్స్ అయితే మెయింటైన్ చేయలేదు. ఒరిజినల్ ఆర్‌సీ ఉంది. సో సేమ్ డైలాగ్ ఒరిజినల్ ఆర్‌సీ ఉండడం వల్ల వెహికల్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది కస్టమర్ పేరు మీదుగా. అలాగే ఆంధ్రప్రదేశ్ వాసులకైతే దీనికి జస్ట్ ఒక ₹2000 ఎక్స్ట్రా పే చేసుకుంటే అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్. దీని ప్రైస్ ఎంత చెప్తున్నారంటే 5,20,000 టు 5,70,000 చెప్తున్నారు. అంటే నాకు తెలిసి ఈ రేంజ్‌లో అయితే ఖచ్చితంగా అయితే కార్ అయితే వచ్చేస్తది. 5,00,000 అయినా కొన్ని సిట్యుయేషన్స్‌లో మనకు రావచ్చు. ఫైనల్‌గా శ్రీరామ్ ఫైనాన్స్ వాళ్ళు ఎంతగా డిసైడ్ అయితే వాళ్ళకి ఎంత ప్రైస్‌లో వీళ్ళకి ఓకే అయితేనే ఆ ప్రైస్‌లో మాత్రం మనకి ఇస్తారు. అంతేగాని మనం 4,80,000 ఆ ప్రైస్ రేంజ్‌లో మాట్లాడుకుంటే ఆ ప్రైస్ రేంజ్‌కి ఇస్తారా అంటే అదైతే మనం ఖచ్చితంగా అయితే చెప్పలేము. ఇది నేను అనుకుంటుంది. నెక్స్ట్ కార్ వచ్చి లాట్ నంబర్ 67 మారుతి బెలెనో. ఈ మోడల్ వచ్చి 2018 మోడల్. దీనికి ఇన్సూరెన్స్ అనేది అవైలబిలిటీ లేదు. ట్యాక్స్ అయితే లైఫ్ టైమ్ ఉంది. అలాగే ఫిట్నెస్ కండిషన్ అనేది మెన్షన్ చేయలేదు. అంటే ఈ కార్ ఏ రూపంలో ఉంది, బాగుందా లేదా అనేది అయితే ఆ ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయలేదు. కాకపోతే దీనికి ఒరిజినల్ ఆర్‌సీ కూడా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన 5 వెహికల్స్ కూడా ఒరిజినల్ ఆర్‌సీ ఉంది. దీని ద్వారా ఏంటంటే మనం ఈజీగా వెహికల్ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు మన పేరు మీదుగా. ఈ ప్రైస్ శ్రీరామ్ ఆటో వాళ్ళు ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారంటే 5,50,000 టు 6,00,000 ఉంటుంది. ఈ ప్రైస్ మీకు ఏ విధంగా ఉందో కొంచెం మెన్షన్ అయితే చేయండి. మీకు ఇది ఇంట్రెస్ట్‌గా ఉందా లేకపోతే లేదా? మనం టైటిల్‌కి అంటే మిడిల్ క్లాస్ కార్స్ అని పెట్టాం. ఆ కార్‌కి ఇది సూటబుల్ అవుతుందా లేదా అని. ఓకేనా. మీరు ఖచ్చితంగా ఈ వీడియోనైతే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నోటిఫికేషన్ సింబల్ ఆన్ చేసుకోండి. దాని ద్వారా నా అప్‌కమింగ్ వీడియోస్ ఏమైనా ఉంటే నెక్స్ట్ ఆక్షన్స్‌కి ప్రతి సాటర్డే వెళ్తాను. అలా ప్రతి వారం కూడా వెళ్తాను. రోజులో సగం అలాగా పెడుతూ ఉంటాను. మీకు నచ్చితేనే చూడండి. ఫ్రెండ్స్ ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మీ దగ్గర ఏమైనా సరే సెకండ్ హ్యాండ్ కార్స్ కానీ, బైక్స్ కానీ ఇంకేవైనా ఉన్నా సరే మీరు నేను కామెంట్‌లో నంబర్ పెడతాను. లేదా వీడియో లాస్ట్‌లో నేను ఫోన్ నంబర్ పెడతాను. ఆ నంబర్‌కి మీరు వాట్సాప్ చేయండి. అన్నీ బాగా చెక్ చేయండి. వీడియో దగ్గర నుంచి చేయండి. మీకు పార్టీకి ఇద్దరిని కూర్చోబెట్టి లేదా ఫోన్ నంబర్ ఎక్స్చేంజ్ చేసి మీకు మాట్లాడించి కార్ అయితే అమ్మడం జరుగుతుంది. ఇది విశాఖపట్నం వాసులకే కాదు ఎవరికైనా సరే మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే ఇదైతే సర్వీస్ అయితే చేస్తాను. నా నుండి అయితే సర్వీస్ మీరు ఇది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మీ కార్ ఎట్టి పరిస్థితిలో కూడా అమ్మే బాధ్యత అయితే నేను తీసుకుంటాను. గ్యారంటీ సేల్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక 5,00,000 కార్‌ని అనుకోండి మీరు 8,00,000 దగ్గర ఉండిపోతే అది కష్టమవుతుంది కదా! సో మనం ఆ ప్రైస్ రేంజ్‌ని కొద్దిగా మనం ఆ రోజు మార్కెట్ వాల్యూ ఎంత ఉంది దాన్ని బట్టి అయితే ఖచ్చితంగా అయితే కార్‌ని అయితే అమ్మడం అయితే జరుగుతుంది. మీరు వీడియో హారిజాంటల్‌గా తీసి నాకైతే వాట్సాప్ చేయండి. ఎవరైనా కస్టమర్స్ ఉంటే మీకు ట్యాగ్ చేస్తాను. సో దట్ ఏంటంటే మనం నెగోషియేషన్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అలాగే మీ దగ్గర ఏవైనా బైక్స్ ఉన్నా, క్యారియర్స్ ఉన్నా ఏవైనా సరే విశాఖపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళం, విజయనగరం అయితే నేను డైరెక్ట్‌గా అక్కడికి వస్తాను. నాకు కమిషన్ రూపంలో అంటే పెట్రోల్ చార్జెస్ ఇస్తే చాలు. ఎందుకంటే నా ఛానల్ గ్రో అయితే ఇంకా జనాలకు బాగా రీచ్ అవుతే అప్పుడు నాకే మనీ అనేది వస్తుంటుంది కనుక స్టార్టింగ్‌లో ఉన్నాడు తర్వాత ఇలాగ అయిపోయాడు అని మాత్రం మీరైతే అనుకోవద్దు. ఎప్పుడు ఒకేలాగా ఉంటాను. ఇప్పుడు ఉదాహరణ నా దగ్గర 6 సబ్స్క్రైబర్లు ఉన్నారు. 1000 మంది సబ్స్క్రైబర్లు వచ్చినా సరే ఇలాగ ఉంటాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.